ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. మీ ఆసక్తిని అభినందిస్తూ ఈ రెండవ భాగంలోనికి ప్రవేశిస్తున్నాను. మొదటి భాగంలో మనము విన్నట్టుగా సమస్య శోధన, కానీ ఆ సమస్యను మనము జయిస్తేనే పరలోకం. జయించడానికి దేవుడు మనకు మార్గాన్ని కూడా తెరిచి చూపిస్తానన్నాడు. ఆ మార్గం ఏంటో బైబిల్లో జాగ్రత్తగా మనము తెలుసుకున్నటకు, నేర్చుకున్నటకు ముందుకు సాగుదాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము నుండి జాగ్రత్తగా చదువుకుంటూ ముందుకెళ్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి కిందికి వెళ్దాం. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి అని మనల్ని బలవంతులుగా చూడాలనుకుంటున్నాడని ఈ వాక్యం ద్వారా మరొకసారి మనం గమనించాలి. దేవుడు మనల్ని బలవంతులుగా చూడాలనుకుంటున్నాడు. ఎందుకు ఆ బలం? 11వ వచనం. ఎందుకు ఆ బలం? మీరు అపవాది తంత్రములను లేదా అపవాది శోధనలను, తంత్రములను లేదా అపవాది తంత్రములను ఎదిరించుటకు, అంటే ఎదిరించాలంటున్నాడు. మళ్ళీ పారిపోవాలనట్లేదు ఇక్కడ. అపవాది తంత్రములను ఎదిరించుటకు మీరు శక్తిమంతులుగా ఉండాలి, బలవంతులుగా ఉండాలి, శక్తిమంతులుగా ఉండాలి. ఎందుకు ఆ బలము, ఎందుకు ఆ శక్తి అని అడిగితే రీజన్ చెప్తున్నాడు చూడండి అక్కడ. అపవాది తంత్రములను ఎదిరించాలంటే మీకు బలం ఉండాలి, శక్తి ఉండాలి చెప్పాడు. బలం లేకుండా పరిగెత్తుకుంటే ఇలా అనేది కొడతామని అనుకోకండి. ఆవేశం ఉండాలి, ఆవేశంతో పాటు ఆలోచన ఉండాలి. ఈ మొదటి భాగం విన్న తర్వాత మనందరికీ ఏమొచ్చి ఉంటుంది? ఇప్పుడు ఆవేశం వచ్చి ఉంటుంది, బలం ఇంకా రాలేదు, ఇప్పుడు వస్తుంది. ఈ ఆవేశంలో మనం ఏమన్నాం? ఏమైనా సరే మనం కూడా ఎదిరించేద్దాం, అది ఇది ఓ అనేసాం, అది ఆవేశం. ఇప్పుడు మనకు వాడిని ఎదిరించాలంటే ఆలోచన ఉండాలి. ఆ ఆలోచన ప్రకారంగా శత్రువును కొట్టేటప్పుడు కరెక్ట్గా ప్లాన్ చేసుకొని స్కెచ్ చేసి కొట్టాలి. ప్లానింగ్ లేకుండా యుద్ధ భూమిలో అడుగు పెట్టామనుకోండి, వాడు ఆల్రెడీ ప్లాన్ చేసుకొని వచ్చాడు. ఎందుకంటే అపవాది అన్నవాడు ఆల్రెడీ యుద్ధంలో ఉన్నాడు, మర్చిపోకండి. ఎలా చెప్పగలము ఇది క్లోజ్ చేయకుండా? పేతురు గారి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై, పేతురు గారి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. ఎవడా విరోధి? అపవాది. వాడు ఏ స్టైల్లో ఉన్నాడో, ఏ స్థితిలో ఉన్నాడో మీరు చూడండి అక్కడ. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుగుచూ తిరుగుచున్నాడు అని. అంటే ఆల్రెడీ వాడు యుద్ధ భూమిలో ఉన్నాడు, ఆల్రెడీ వాడు అటాకింగ్లో ఉన్నాడు, వాడి పనిలో వాడు ఉన్నాడు, వాడి ప్లానింగ్లో వాడు ఉన్నాడు, వాడి స్కెచ్లో వాడు ఉన్నాడు. అలాంటి వాడిని మనం ఎదిరించాలనేది ఇప్పుడు కాన్సెప్ట్. ఇది పరిస్థితి. ఎదిరించాలంటే బలం ఉండాలి, ఎదిరించాలంటే శక్తి ఉండాలి. ఇంతకు బలం ఎందుకు ఉండాలి, శక్తి ఎందుకు ఉండాలి? ఎఫెసీ పత్రిక బలం ఎందుకు ఉండాలి, శక్తి ఎందుకు ఉండాలి? ఈ విరోధిని ఎదిరించడానికి, వీడి తంత్రాలను ఎదిరించడానికి.
అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు ఏం చేయాలి? ఏం చేయాలన్న ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎంతమందికి శక్తి కావాలి? ఎంతమందికి బలం కావాలి? అందరు చేయిస్తారు. ఇంతకుముందు మీకు నిజంగా బలం కావాలంటే, నిజంగా మీకు శక్తి కావాలంటే, వీటిని ఎదిరించాలంటే, వీడిని కొట్టాలంటే, గెలవాలంటే, అంత శక్తి మీకు కావాలంటే చెప్పేశాడు దేవుడు, నేనిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. రూట్ ఓపెన్ అయింది చూడండి. ఇప్పుడు డోర్ ఓపెన్ అయిపోయింది. విషయం అర్థమవుతుంది. ఇప్పుడు వాడిని కొట్టాలంటే ఆయన ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకోకుండా ఈ స్టైల్ వెళ్ళి కొడతానని పొరపాటున కూడా కలలో కూడా అనుకోకండి. ఆడు చిన్నోడేం కాదు, అవునా? సర్వాంగ కవచం, దేవుడిచ్చు సర్వాంగ కవచం. ఇంగ్లీష్లో ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. ఆర్మర్ ఆఫ్ గాడ్, ఇది ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్. ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్, సర్వాంగ కవచం. ఏ కవచం అది? సర్వాంగ కవచం. అన్ని అంగాలను కవర్ చేసే కవచం. అందుకే దాని పేరు సర్వ అంగ కవచం, సర్వాంగ కవచం. అది దేవుడిచ్చేది. సైనికులు అన్న వాళ్ళు శత్రువుతో పోరాడేటప్పుడు మిలిటరీ డ్రెస్ వేసుకుంటారా లేదా? యూనిఫామ్ చెప్పండి. సర్వాంగ కవచమేనా? తలకి పెట్టుకుంటారు. చెస్ట్కి ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా దాన్ని కాపాడుకుంటారు. మొత్తం ప్రొటెక్షన్, బుల్లెట్ ప్రూఫ్. వాడు తుపాకీ పెట్టి కాల్చినా గుండెలోనికి వెళ్ళిపోకూడదు బుల్లెట్. అది ప్రొటెక్షన్, అవునా? ఇంతకీ మిలిటరీ యూనిఫామ్ ఎవరిని కొట్టడానికి, ఎవరి దెబ్బలు మన మీద తగలకుండా కాపాడుకోవడానికి? కనిపించే శత్రువుని ఎదుర్కొనేటప్పుడు. అది మిలిటరీ వాళ్లకు శత్రువు కనపడ్డా? కనిపించే శత్రువుని ఎదుర్కోవడానికి ఈ కవచం, కనిపించని శత్రువుని ఎదుర్కోవడానికి ఈ కవచం. ఇంతకు మనకు శత్రువు ఎవరు? అసలు శత్రువు వీడు. కనిపిస్తాడా కనిపించడా? అదృశ్యుడు. అదృశ్యుడైన శత్రువుతో యుద్ధం చాలా డిఫికల్ట్. ఇది కనిపించేవాడుతో పోరాడడం ఈజీ. వాడు ఏ స్టైల్లో ఉన్నాడో మనకు తెలిసిపోతుంది. వీడి కనపడ్డే కనిపించని ఈ విరోధితో ఫైటింగ్. ఇప్పుడు వీడిని కొట్టాలంటే ఈ ఆర్మర్ వేసుకోవాలి తప్పదు, ఈ యూనిఫామ్ వేసుకోవాలి తప్పదు. ఎంతమంది కావాలి? అన్నీ చేస్తారు బాగానే. రైట్, అందరికీ కావాలి సర్వాంగ కవచం. ఈ కవచాన్ని ఎలా ధరించాలో ముందుకెళ్ళే ముందుగా మళ్ళీ ఒక మాట చెప్తున్నట్టు. కింది మాట 11వ వచనమా, 12వ వచనమా? ఏలైనగా అది మీకు తెలియాలి. వెళ్ళిపోతున్నాను. ఈ శోధనను, అపవాదిని, లోకాన్ని జయించి మనము పరలోకానికి వెళ్ళాలంటే ముందుగా మీకు ఫండమెంటల్స్ తెలియాలి, బేసిక్స్ తెలియాలి. ఆ బేసిక్స్ ఏంటంటే, నెంబర్ 1, 12వ వచనం, ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదని ముందుగా మీకు తెలియాలి. క్రైస్తవులారా, సోదరులారా, సోదరీమణులారా, ముందుగా మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, సాతానుగాడిని కొట్టాలంటే ముందు మీకు అర్థం కావాల్సింది మన శత్రువు వాడని తెలియాలి. శరీరులలో ఎవరు మనకు శత్రువులు లేరని తెలియాలి. కారణం, మనము పోరాడవలసినది శరీరులతో కాదు, శరీరులతో కాదు. మీరు నిజంగా క్రైస్తవులైతే ఈ మాట చెప్పండి, మనము పోరాడవలసినది శరీరులతో కాదు అనండి. గుండె మనసులో నుంచి చెప్పండి ఈ మాట. చెప్పట్లేదు, మైక్ ఇవ్వాలా? అందరూ అనాలి, నేను ఒప్పుకోను. మనము పోరాడవలసినది శరీరులతో కాదు. మనసులో నుంచి అన్నారా, బయటకు అన్నారా? ఎందుకంటే మనకు చాలామందితో గొడవలు ఉన్నాయి. అది ఇప్పుడు ప్రాబ్లం. ఉన్నాయి లేవా? మన గొడవలన్నీ శరీరులతోనే. ఆఫీస్లో గొడవలు, స్కూల్లో గొడవలు, కాలేజీల్లో గొడవలు, ఇంట్లో గొడవలు, ఇరుగు పొరుగు వాళ్ళతో వీధుల్లో గొడవలు. అసలు గొడవలు లేనిది ఎక్కడ చెప్పండి మనకు? బంధువులతో గొడవలు, స్నేహితులతో గొడవలు, ఎప్పుడు గొడవలు 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 గొడవలు. అంటే ఎవరితో మన పోరాటం రోజు చెప్పండి? శరీరులతో. అంటే వాడు ఏం చేశాడు చెప్పనా?
అసలు వాడే మనకు శత్రువు అని మనం ఆలోచించకుండా, మనకు తెలియకుండా మనకు మనమే శత్రువులుగా ఒకరినొకరు చూపించి నువ్వు కొడితే ఆడిని కొట్టని చూపించాడు. కనుక 24 గంటలు మన ఫైటింగ్ ఎవరితో ఈరోజు? శరీరులతో. మీలో ఎంతమందితో గొడవలు లేవో చెప్పండి. గొడవలు అంటే కత్తులు కట్టాలనే కాదు నా ఉద్దేశం, మాటలు చాలు. అవునా? విరోధ భావాలు చాలు, మనస్పర్ధలు చాలు, ఒకరంటే ఒకరు పడకపోవడం చాలు, ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం చాలు. గొడవలు ఉన్నాయి అనడానికి, శత్రువులు ఉన్నారు అనడానికి, వాళ్ళంటే మనకు పడదు అనడానికి. ఒకవేళ మీ జవాబు అవును అయితే మీ సెల్ ఫోన్ తీసుకొని 5, 6, 7, 8కి SMS పెట్టమని నేను చెప్పను, కానీ ప్రాబ్లం ఉందని మాత్రం డిసైడ్ అయిపోండి. ఏంటి, మీకు ఇంట్లో ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా? అమ్మతో కానీ, నాన్నతో కానీ, కొడుకుతో కానీ, కూతురుతో కానీ, కోడలతో కానీ, అల్లునితో కానీ, అత్తమ్మతో కానీ, మామయ్యతో కానీ ఉన్నాయా అనకండి. ఒకవేళ ఉంటే ప్రాబ్లం ఉందని ముందు అర్థం చేసుకోండి. వీళ్ళెవ్వరితో లేవు, పక్కింటి వాళ్ళతో ఉన్నాయా? ప్రాబ్లం ఉంది. ఇరుగు పొరుగు వాడితో ఉన్నాయా? ఉన్నాయి. బంధువుల్లో ఎవరితోనైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఒకవేళ ఖచ్చితంగా ఉంటాయి, లేవు అని అబద్ధాలు చెప్పకండి. ఉంటాయి, కంపల్సరీగా ఏదో ఒక చోటు ఉంటాయి. ఎవరి నాశనానైనా మనం కోరుకుంటున్నామా? ఎవరైనా పడిపోతే చూసి ఆనందించాలనుకుంటున్నామా? నిన్ను ఎవరైనా ఏదైనా అంటే నాకు కూడా టైం వస్తుంది, ఆ రోజు నేను కూడా నవ్వుతాను అని మీరు అనుకున్నారా? మీరు మేలు చేసినా కూడా నీకు కీడు చేస్తే, నేను మేలు చేసినా కూడా నాకు కీడు చేశారు కనుక దేవుడు అనేవాడు గుడ్డివాడు కాదు, ఏదో ఒక రోజు నీకు చేస్తాను, నేను చూస్తాను అని మనసులో మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అవును అనేది మీ జవాబు అయితే SMS చేయకండి, ప్రాబ్లం ఉందని డిసైడ్ అవ్వండి. అర్థమవుతుందా పాయింట్? ఈ అపవాది తంత్రములను ఎదిరించి వాడిని జయించాలంటే ముందుగా మనకు అర్థం కావాల్సింది శరీరులతో మన పోరాటం కాదు. మూడోసారి అది కాదు. మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడాలి. దురాత్మల సమూహముతో పోరాడాలి. దురాత్మల సమూహం. ఆ దురాత్మల సమూహంలో ప్రధానులు ఉంటారు, ఆ దురాత్మల సమూహంలో అధికారులు ఉంటారు. సాతానుగాడిది రాజ్యం. ఆ సాతానుగాడి రాజ్యానికి రాజెవరు? సాతానుగాడే. ఆ సాతానుగాడికి ఎంత లక్షల్లో ఉన్నారో కోట్లలో ఉన్నారో తెలియదు, కానీ వాడికి దూతలు ఉన్నారు, సాతాను దూతలు, దురాత్మలు. వానికి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది, అందులో అధికారులు ఉంటారు, ప్రధానులు ఉంటారు. అంత గుడ్డిగా వాడేం ఫైటింగ్ చేయట్లేదు. వీళ్ళందరితో మన యుద్ధం. వీళ్ళందరూ కనిపించారు. అలాంటి వారితో యుద్ధం చేయాలంటే ముందుగా నీకు అర్థం కావాల్సింది, మనుషులలో ఎవరిని ఎప్పుడు శత్రువులుగా చూడకు. ఇంతవరకు నాకు ప్రాబ్లం ఉందంటే ఇంకొకరితో అంటే మర్చిపోయిక, వాళ్ళంటే నాకు పడదండి, వద్దు, పడాలి. నాకు కీడు చేశారండి అయినా మర్చిపో. నేను వాళ్ళకి మేలు చేశానండి అయినా పర్లేదు. నన్ను అవమానపరిచారు, నన్ను ఇలా అన్నారు, అలా అన్నారు, ఇవన్నీ వద్దు. ఎందుకంటే నువ్వేం చేయకపోయినా ఏదో ఒక రోజు పోతాడు. మనిషి అనేవాడు ఉండేవాడా పోయేవాడా? పోయేవాడి గురించి అంతగా ఆలోచించకు, అంతేనా? అవసరమైతే మారాలని ఆలోచించు, మంచి జరగాలని ఆలోచించు, నీకు మంచి జరుగుతుంది. ఎందుకంటే నీ పరలోకమందున్న తండ్రికి నీవు కుమారుడు అయి ఉండునట్లు నీ శత్రువును నీవు ప్రేమించు. అది చట్టం. ఈరోజు ఆ చట్టం కింద ఉండి నేను తుపాకీని ఏదో పట్టుకుంటానంటే కుదరదు ఇక్కడ. కనుక మనుషులు అనేవాళ్ళు 24 గంటలు ఏదో ఒకటి అంటూనే ఉంటారు, మీరు పట్టించుకోకండి. అన్నారు కదా అని మీరు పట్టించుకుంటే ఎక్కువ అవుతుంది. మీరు ఏం చేసినా అంటారు. మీకు అర్థమవుతుందా? మీరు ఏం చేసినా అంటారు. మీరు పట్టించుకుంటే ఎక్కువ అవుతుంది, వదిలేస్తే అయిపోతుంది. ఇది మనసులో పెట్టుకోవాలి ఎప్పుడు మీరు. కనుక పట్టించుకోవాల్సింది వీడిని, వీడి సైన్యాన్ని వదిలేయండి.
కుటుంబ సభ్యులతో గొడవలు, బంధుమిత్రులతో గొడవలు, వీళ్ళందరినీ పట్టించుకోకండి ప్లీజ్. మనకు భవిష్యత్తు ఉంది, అది చావు తర్వాత ఉంది. ఆ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నం బతుకున్నప్పుడే జరగాలి. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు మన ఈ మాటలన్నీ కూడా. సాతానుగాడు, వాడి సైన్యం, వాడికి మన శత్రువులం, వాడిని కొడదాం సర్వాంగ కవచాన్ని ధరించి. ఫస్ట్ పాయింటే శరీరులలో ఎవరిని శత్రువులుగా చూడకు అని చెప్పాడు అక్కడ. ఇక నెక్స్ట్ ఈ సర్వాంగ కవచాన్ని ఎలా ధరించాలో చెబుతున్నాడు. ఈ ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్లో ఒక్కొక్క పార్ట్, ఈ ఆర్మర్ ఉందే, కవచం ఉందే, సర్వాంగ కవచం ఉందే, ఈ కవచములో భాగాలు, బండిలో భాగాలు ఉంటాయి, పార్ట్స్ ఆఫ్ వెహికల్. ఈ శరీరంలో పార్ట్స్ ఆఫ్ బాడీ, శరీర భాగాలు ఉన్నాయే, శరీర భాగాలు ఉన్నాయే, బండికి భాగాలు ఉంటాయే, కారుకు భాగాలు ఉంటాయి, టూ వీలర్కి భాగాలు ఉంటాయి, అలాగే ఈ కవచానికి కూడా భాగాలు ఉన్నాయి. అదంతా భాగాలన్నీ కలిస్తే ఒక కవచం, ఆర్మర్. ఆ భాగాలను ఒక్కొక్కదాన్ని వివరిస్తున్నాడు చూడండి. ఇప్పుడు కింద, అందుచేత మీరు ఆపద్దినమందు ఈ నిజమైన శత్రువులను ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తిమంతులగునట్లు మళ్ళీ చెబుతున్నాడు. ఆ దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకుంటేనే మీకు ప్రొటెక్షన్. అడుగుదాం ఇక, ఏంటది, ఎలా ఉంటుంది, ఎలా ధరించాలి? క్రైస్తవుడైన వాడు ఈ యుద్ధోపకరణాలని ఎలా ధరించాలి? అసలు క్రైస్తవుని యుద్ధోపకరణాలంటే ఏంటి? ఇవన్నీ ఒక్కొక్కటి తెలియకపోతే క్రైస్తవులుగా మనం బ్రతకలేం. మీకు తెలిసేది లేదో, మీరు ఎవరు అని అడిగితే నేను క్రిస్టియన్ అని మీరు అంటారు, క్రైస్తవుడు అంటారు. కానీ క్రైస్తవుడే కాదు, క్రైస్తవుడు సైనికుడు కూడా. తెలుసా మీకు? క్రైస్తవుడే కాదు, క్రైస్తవుడు సైనికుడు కూడా. క్రైస్తవుడు సేవకుడే కాదు, ఈ సేవకుడు అన్నవాడు సైనికుడు కూడా. బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన పేరు తిమోతి. అప్పుడే ప్రభువులోనికి వచ్చాడు. సీనియర్గా పౌలు గారు దొరికారు, కరెక్ట్ పర్సన్కి దొరికాడు. తిమోతి గారు లుస్త్ర అనే పట్టణంలో దొరికాడు. మంచి టీచర్కి దొరికాడు, పౌలు గారికి దొరికాడు. అప్పుడు పౌలు గారు, ఎందుకు నాయనా నువ్వు ప్రభులోనికి రావాలనుకుంటున్నావు అంటే తిమోతి గారు ఒక మాట అన్నారు, నాకు నిత్యజీవం కావాలయ్యా అని అడిగాడు. తిమోతి గారు ఏమడిగారు? నాకు నిత్యజీవం కావాలి. నీకు నిత్యజీవమే కావాలంటే నీకు ఒక విషయం అర్థం కావాలి అని తరువాత కాలంలో తిమోతి గారికి పత్రికలు రాసినప్పుడు ఆయన గుర్తు చేస్తాడు. ఏం గుర్తు చేస్తున్నాడో ఒకసారి అక్కడ చూసి ఇక్కడికి వద్దాం. తిమోతి గారి మొదటి పత్రిక 6వ అధ్యాయం. తిమోతి గారి మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. తిమోతి సేవకుడా, క్రైస్తవుడా, సైనికుడా? నీకు తెలియాలి. విశ్వాస సంబంధమైన అంటే పోరాటాల్లో మంచి పోరాటం ఉంది, చెడ్డ పోరాటం ఉంది. అత్తాకోడళ్ళ పోరాటం మంచి పోరాటం కాదు. వ్యక్తికి మధ్య పోరాటం మంచి పోరాటం కాదు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం సాతానుగాడితో. మంచి పోరాడుము, నువ్వు కోరుకుంది అదేగా, నిత్యజీవంగా. అప్పుడు అలా పోరాడి నిత్యజీవాన్ని చేపట్టు. దానిని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు బిగినింగ్లో ఒప్పుకున్నావు, గుర్తుందా అని రాస్తున్నాడు. ఒకప్పుడు నువ్వు నిత్యజీవం కావాలనే కదా ఇక్కడికి వచ్చింది. అలాగైతే నీకు ఒక విషయం గుర్తుండాలి, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. రెండవ పత్రికలో ఏం రాస్తున్నాడో చూడండి. రెండవ పత్రిక 2వ అధ్యాయము. తిమోతి గారికి రాయబడిన 2వ పత్రిక 2వ అధ్యాయం. వచనం 2:2. నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన వారికి వాటిని అప్పగించు. చూసారా తిమోతిని ఏమని చెప్తున్నాడు? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. అంటే నేను ఆల్రెడీ సైనికుడిని, నువ్వు కూడా సైనికునిలా ఉండు. ఐఎమ్ ఏ సోల్జర్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు సైనికుడిని నేను. మళ్ళీ సేవకుడు కాదంటే క్రీస్తు సేవకుడిని. మళ్ళీ సేవకుడు సైనికుడు అంటే సేవకుడు సైనికుడే. సేవకుడు అనే సైనికుడు క్రైస్తవుడు, క్రైస్తవుడు అనేవాడు సేవకుడు, సేవకుడు అనేవాడు సైనికుడు. క్రైస్తవుడు ఈజ్ ఈక్వల్ టు
సేవకుడు. సేవకుడు ఈజ్ ఈక్వల్ టు సైనికుడు, ఈజ్ ఈక్వల్ టు సేవకుడు. సేవకుడు ఈజ్ ఈక్వల్ టు క్రైస్తవుడు. మీరందరూ ఎవరు? క్రైస్తవులా? క్రైస్తవులే. సేవకులా? సేవకులే. సేవకులైన వారు సైనికులు కూడా. డ్రెస్ ఉందా? అది పాయింట్. కవచం ఉందా? కవచం ఉందా? సైనికుడా కవచం ఉందా అడుగుతున్నాను. సైనికుడా కవచం ఉందా? నా బాడీ చాలా స్ట్రాంగ్, కవచం అవసరం లేదు అనకంటే. కవచం అవసరం సైనికులకి. వద్దామా? అర్జెంటుగా వచ్చేద్దాం, కవచాన్ని ధరించేద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 14 వచ్చున్నాం. ఎలాగనగా చెప్పాం కదా, ఆర్మర్లో భాగాలు. ఇక వెళ్ళిపోదాం. ఆ కవచంలో ఎన్ని భాగాలు ఉన్నాయో చూద్దాం. మీ నడుమునకు ఎన్నో వచ్చినాం? అది 6:14 వచ్చినాం. ఎలాగనగా మీ నడుమునకు, జాగ్రత్త విందాం ఇక, మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని. చాలు. సత్యం అనే దట్టి, ముందుగా నడుముకు సత్యం అనే దట్టి. సత్యం అనే దట్టి. ఆర్మర్లో ఏముందంటే ఈ కవచములో ఒక భాగం, ఈ సర్వాంగ కవచములో ఒక భాగం పేరు సత్యం. దీన్ని నడుముకు కట్టుకోమన్నాడు. నడుముకి ఎందుకు కట్టుకోవాలి? మెడలో ఎందుకు వేసుకోకూడదు? చాలామంది, కొంతమంది మెడలో వేసుకున్న దాన్ని పని చేసే ముందుకు ఏం చేస్తారు చెప్పండి? దీన్ని తీసి నడుము కట్టుకొని పని చేస్తారు. ఎందుకు? ఊడిపోకూడదు, అది పడిపోకూడదు. అది మీకు ఎప్పుడు గుర్తుండవలసింది, సాతానుగాడితో యుద్ధం చేసేటప్పుడు శరీరులతో యుద్ధం కాదని తెలుసుకున్న తర్వాత ముందుగా మీరు చేయవలసింది సత్యం దగ్గరకు వచ్చేయాలి. ఎక్కడికి వచ్చేయాలి? సత్యం దగ్గరకు వచ్చేయాలి. సర్వాంగ కవచం, జాగ్రత్త విందాం. ఫస్ట్ పార్ట్ ఇది. ఈ కవచములో మొదటి భాగం ఏంటి? సత్యం అనే దట్టి. సత్యానికి స్టిక్ ఆన్ అయిపోవాలి, సత్యానికి కట్టుబడి ఉండాలి, సత్యానికి దగ్గరగా ఉండాలి. ఎందుకు ఆ సత్యాన్ని నడుముకు కట్టుకోమంటున్నాడు? సత్యాన్ని నడుముకు ఎందుకు కట్టుకోమంటున్నాడు? అది ఊడి రాకూడదు, పడిపోకూడదు. నీ దగ్గర నుండి సత్యము దూరం అవ్వకూడదు, లేదా సత్యానికి నువ్వు దూరం అవ్వకూడదు. ఏంటా సత్యం అని డౌట్ ఉందా? యోహాను సువార్త 17:17 కాదు, మీరు సరిగ్గా చదవట్లేదు. యోహాను సువార్త 17:17 చూసారా? అక్కడ మొదలైంది. చూడకుండా చదివితే సగం, చూసి చదివితే ఫుల్. రైట్. యోహాను సువార్త 17:17 వాక్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. అది ఫుల్. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే నీ వాక్యమే సత్యం. నీ వాక్యమే సత్యం. నీ వాక్యమే సత్యం. ఎవరి వాక్యం సత్యం? పైనుంచి నువ్వు పంపించిన మాటలే సత్యం. జాగ్రత్త విందాం. పైనుంచి మీరు పంపించిన మాటలే సత్యం. పైనుంచి వచ్చు జ్ఞానమే సత్యం. ఏది అసత్యం? భూ సంబంధమైనది అసత్యం. భూ సంబంధమైనది పై నుంచి వచ్చే జ్ఞానానికి తేడా ఒక్క మాటలో చెప్పాలంటే, నీవు దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టె చేసుకొని తిని బతుకు. అప్పుడు యేసుప్రభు సత్యం చెప్పాడు వీడికి, ఒరే మనుషుడు రొట్టె వలన రొట్టె తింటేనే బ్రతుకుతాడనేది నీ భాష, అది అసత్యం. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును, ఇది సత్యం. వీడు చెప్పింది దయ్యముల జ్ఞానం, ఈ దయ్యపు జ్ఞానం. దయ్యం జ్ఞానం ఏంటి? నువ్వు బతకాలిగా, ఆకలి అవుతుందిగా, ఆకలి అవ్వాలంటే ఆకలి అయితే ఆకలితోనే ఉంటే చచ్చిపోతావు, చావకూడదంటే ఆకలి అవ్వకూడదు, ఆకలి అవ్వకూడదంటే తినాలి. తిండి కోసమే బతుకు, బ్రతకడానికి తిను. వాడిపోతా చెప్పండి. బ్రతకడానికి తిను, తినడానికి బ్రతుకు. ఇది వాడి బోధ, ఇది వాడి బోధ. ఈ బోధ ఈరోజు ప్రపంచంలో ఉందా లేదా అన్న ప్రశ్న నేను అడిగితే, ఉందో లేదో చెప్పడానికి మీరు ఎక్కువ ఆలోచిస్తారు కనుక, టైం లేదు కనుక అర్జెంటుగా నేనే చెప్పేస్తాను. ఈ ప్రపంచంలో విద్యలు ఎన్ని ఉన్నవి చెప్పాలి. ఈ కోటి విద్యలు ఎందుకో చెప్పారు. కోటి విద్యలు దేనికి? కూటి కొరకు.
రొట్టె కొరకు. కూటి కొరకు అంటే ఇక్కడ రొట్టె కొరకు. బోధ దిగిందా లేదా? కోటి కూటికే. ఈ కోటిలో కొన్ని విద్యలు చెప్పండి, మీకు నచ్చిన విద్యలు కొన్ని. ఉన్న డిగ్రీలు అన్నవే, ఉన్న పీజీలు అన్నవే, అన్ని టెక్కులు అవే, ఇవన్నీ కోటిలో ఉన్నవే. ఈ కోటి విద్యలు కోటికి. నువ్వు బతకాలంటే తినాలి, తినాలి. కూడు తినడానికి 4 రాళ్ళు సంపాదించడానికి ఇన్ని చదువులు చదవాలి. మరి దేవుని మాటలు టైం ఉంటే దేవుని మాటలు, టైం లేకున్నా తీసుకొని భూలోక మాటలు. మనం కూడా చెప్పాను ఒక చోట, ఒరే తినరా అని అంటుంది అమ్మ బిడ్డతో. రాత్రి అయిపోయింది, తినరా లేట్ అయిపోతుందంటే, హోంవర్క్ చేసుకొని తింటాను మమ్మీ అంటాను డాడీ. ఏ రోజైనా బైబిల్ చదువుకొని తింటాను మమ్మీ అన్నాడా? ఆడి చరిత్రలో లేదు ఈ మాట. హోంవర్క్ చేసుకొని తింటాను మమ్మీ అనేసరికి మా అమ్మ ఆనంద బాష్పాలు రాల్చుతుంది. వాళ్ళ ఆయన చూస్తుంది, నా బిడ్డ అండి చెడిపోతున్నాడండి అనదు. తిన్నావరా పడుకోరా అంటే, హోంవర్క్ బ్యాలెన్స్ ఉంది మమ్మీ చేసుకొని పడుకుంటాను. ఏ రోజైనా కూడా బైబిల్ చదివేది ఇంకా ఒక సగం అధ్యాయం ఉంది మమ్మీ చదువుకొని పడుకుంటాను అన్నాడా? ప్రార్థన చేసుకొని పడుకుంటాను అన్నాడా? ఏ రోజు ఈ చరిత్రలో ఈ మాటలే లేవు. అంటే వీడు కూడా భూ సంబంధమైన జ్ఞానాన్ని ప్రేమిస్తూ దేవుని మాటలను పక్కన పెట్టాడు. నీ వాక్యమే సత్యమును దట్టి కట్టుకోమంటే సత్యాన్ని పక్కన పెట్టి మట్టి మాటలను గట్టిగా పట్టుకున్న గొప్ప ఒట్టివాడే మనిషి. ఈ లోక సంబంధమైన మాటలు ఎలాగుంటాయంటే, ఒక్క మాట చెప్తాను. ఈ లోక సంబంధమైన మాటలు ఎలాగుంటాయంటే, ఈ లోక సంబంధమైన మాటలలో పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు ఉన్నారు. వాళ్ళే ఈ ప్రపంచానికి ఇలాంటి మాటలు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చి ఏం చెప్పారంటే, సూర్యుని చూడు సూర్యుడు ఉన్నాడు, చంద్రుని చూడు చంద్రుడు ఉన్నాడు, నక్షత్రాలను చూడు నక్షత్రాలు ఉన్నాయి, భూమి ఉంది, చెట్టు ఉంది, పుట్టు ఉంది, అన్నీ ఉన్నాయి. వీటన్నిటనకల దేవుడు అనేవాడు లేడు అని చెప్పారు వీళ్ళు. శాస్త్రవేత్తలు ఏం చెప్పారు తెలుసా? ప్రపంచానికి కనిపించేదంతా ఉంది, కనిపించేది ఏది లేదు. అంటే నా ఉద్దేశం దేవుడు ఇక్కడ కనిపించే కనిపించే ప్రకృతిని చూడు, కనిపించే విశ్వాన్ని చూడు, కనిపించని దేవుడు ఉన్నాడని మాత్రం నమ్మకు. లేడు దేవుడు అన్నారు వీళ్ళు. అందుకే బాగా చదువుకున్న వాళ్ళు చాలామంది సైన్స్ని నమ్ముతారు కానీ దేవుడిని నమ్మరు. సైన్స్, ప్రతిదీ సైన్స్ సైన్స్ సైన్స్. బాగా చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని గురించి మాట్లాడితే చాలా ఎలాంటి ఫీలింగ్లో ఉంటారంటే, నీకు ఏం చేతగా నువ్వు చదువురానోడివి, నాకే చదువు ఎక్కువచ్చు. ఇప్పటికీ హైటెక్ యుగంలో కూడా దేవుడు అంటాడు ఏంటంటే, ఫూల్ కాకపోతే అంటాడు. ఇంత చదువుకొని ఇంకా దేవుడు అంటాడు ఏంటి అంటాడు. మళ్ళీ చాలా ఫేస్ అంతా మార్చి, దేవుడున్నాడనే సత్యాన్ని పక్కన పెట్టి, కనిపించని పరలోకముందనే సత్యాన్ని పక్కన పెట్టి, కనిపించని నరకముందనే సత్యాన్ని పక్కన పెట్టి, అదృశ్యమైనవి నిత్యములు, దృశ్యమైనవి అనిత్యములు, అనిత్యములను మాత్రమే చూస్తూ, అనిత్యములను మాత్రమే చదువుతూ, పఠిస్తూ, పరిశోధిస్తూ, ఆ అనిత్యములలో బ్రతుకుతూ ఇదే శాశ్వతం అనుకుంటున్న పిచ్చివాడే అసత్యాన్ని మాత్రము నేర్చుకొని బ్రతుకుతున్నవాడు. నువ్వు ఎన్ని చదువులు చదువుకుంటున్నా, ఆ చదువులలో దేవుని గురించిన పాఠాలు నీకు లేకపోయినా, ఈ చదువును మాత్రం చదువుకొని ఈ సత్యాన్ని నీ నడుముకు తగిలించుకోకపోతే నాయన నీకు భవిష్యత్తు లేదు. సాతాను కూడా ఆల్రెడీ నేను కొట్టేశాడు ఇలాంటి బోధలతో, ఇలాంటి బోధలతో. ఈ లోక సంబంధమైన చదువులకు అసైన్మెంట్ టెస్టులు, యూనిట్ టెస్టులు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ప్రీ ఫైనల్, ఫైనల్ అనే అప్పుడప్పుడు పరీక్షలు జరుగుతాయి. ప్రతిరోజు అసైన్మెంట్ టెస్టులు జరగకపోవచ్చు. వారానికి ఒకటి, నెలకు ఒకటి యూనిట్ టెస్టులు అయితే, 3 నెలలకు ఒకటి క్వార్టర్లీ అయితే, 6 నెలలకు ఒకటి హాఫ్ ఇయర్లీ అయితే, ప్రీ ఫైనల్స్, ఫైనల్ సంవత్సరానికి ఒకటి వస్తాయి. కానీ ఈ పరీక్షలో ఫెయిల్ అయితే తెగ బాధపడిపోతున్నాం. కానీ దేవుడు పెట్టే పరీక్షలో, దేవుని మాటలలో, దేవుని మాటలను చదవక ప్రతిరోజు ఫెయిల్ అవుతున్న అట్టర్ ఫెయిల్యూర్ స్టూడెంట్స్ మనందరం కూడా.
మన పిల్లలు ఫెయిల్ అవుతుంటే క్వార్టర్లీలో ఫెయిల్ అయ్యాడని, హాఫ్ ఇయర్లో ఫెయిల్ అయ్యాడని తెగ బాధపడిపోతుంటాం. కానీ ప్రతిరోజు వీడు దేవుని పరీక్షలో, దేవుని మాటలలో వాడు ఫెయిల్ అవుతున్నాడే, దేవుని చదువులో వాడు ఫెయిల్ అవుతున్నాడే. సాతాన్ అనేటువంటి ఒక యుద్ధం, సాతాన్ అనేటువంటి ఒక శత్రువు యుద్ధంలో ఉండగా మన వాడికి సర్వాంగ కవచంలో ఒక్క భాగం కూడా లేదే, మొదటి భాగమే లేదే. వాడి గురించి పక్కన పెట్టండి, చిన్నోడు, మన గురించి ఏంటి? దేవుని జ్ఞానం అనే సత్యం ఈరోజు ఉందా? లేదు. లోక చదువులలో ఈరోజు మునిగిపోయి దేవుని చదువులకే చోటు ఇవ్వకుండా బ్రతుకుతున్న భయంకరులం మనందరం. ఇంకొక విచారకరమైన సంగతి ఏంటంటే, ఎటొచ్చి ఒకవేళ దేవుని దగ్గరకు వచ్చినా, ఒకవేళ దేవుడిని నచ్చి, దేవుని మాటలు నచ్చి వచ్చినా, మన దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే, ఈరోజు క్రైస్తవుల చేతిలో ఉన్న బైబిల్ ఒక్కటైనా ఆ బైబిల్లో ఉన్న మాటలన్నీ కూడా ఒక్కటిగా బయటికి వెళ్ళట్లేదు. ఈరోజు బైబిల్ ఒకటే అయినా, ప్రభు ఒక్కటే అయినా, విశ్వాసం ఒక్కటే ఉండాలని దేవుడు అన్నా, ఈరోజు బైబిల్లో ఉన్న బోధ ఒక్కటిగా బయటికి వెళ్ళట్లేదే. బైబిల్లో ఉన్న మాటలు ఒక్కటిగా బయటికి వెళ్తున్నాయా? కొన్ని వేల సిద్ధాంతాలుగా బయటికి వెళ్తున్నాయి. మీరు ఆలోచించండి. సత్యంను గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను వచ్చితినని ఏ యేసుప్రభు అయితే చెప్పాడో, సత్యమందు ప్రతిష్ఠ చేయడానికి ఏ యేసుప్రభు అయితే ఈ లోకానికి వచ్చాడో, ఆ యేసుప్రభు నోట వస్తున్న మాట ఒక్కసారి బైబిల్లో తీసి మీరు చూడాలి. మత్తయి సువార్త 7:15. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి అని ఒక అబద్ధ బోధకుల గురించి చెబుతున్నాడనంటే, యేసుప్రభు ఉన్న కాలములోనే యేసుప్రభు తెచ్చిన బోధ ఒకటి ఉందే. యేసుప్రభు తెచ్చిన బోధ ఒకటి ఉందా? యోహాను సువార్త 7:16 అనుకుంటాను. యోహాను సువార్త 7:16 అనుకుంటాను. తీయండి ఒకసారి త్వరగా. యోహాను సువార్త 7వ అధ్యాయం 16వ వచనం. అందుకు యేసుప్రభు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. అంటే నేను చేయు బోధ ఒకటి ఉంది, తండ్రి చెప్పిన బోధ, తండ్రి అప్పగించి పంపించిన బోధ. కానీ నేను చెప్పిన బోధ కాకుండా ఎన్నో బోధలు ఈరోజు వచ్చేసాయి అంటున్నాడు ఆ రోజే యేసుప్రభు. అబద్ధ బోధకులను గురించి జాగ్రత్త పడుడి అంటే అబద్ధ బోధలు వచ్చాయి, అసత్యం వచ్చేసింది. సత్యం యేసుప్రభు చెబుతుంటే అసత్యం అప్పటికే తాండవం వెళ్తుంది. రెఫరెన్స్ ఎన్నో చూపించుకోవచ్చు. ఆ మాట పేతురు గారు అన్నారు, ఆ మాట యోహాను గారు అన్నారు. పేతురు గారు 2వ పత్రిక 2వ అధ్యాయం. క్విక్. పేతురు గారి 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనము నుండి చూసారా? మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. వారి నోట వచ్చున్నది అబద్ధ బోధ, అసత్యం. కానీ మీరు మాత్రం ఏం చేయాలి? సత్యం అనేది ఏంటో పరిశీలించి ఆ సత్యం అనే దట్టిని నడుముకు కట్టుకోవాలి. యోహాను గారి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుండి. యోహాను గారి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనము నుండి. ప్రియులారా, అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళారు గనుక ప్రతి ఆత్మను మీరు గుడ్డిగా నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించాలి. మీరు మీ మీద ఉన్న బాధ్యత అది. లేదంటే అసత్యాన్ని నడుముకు దట్టిగా కట్టుకొని పరిగెత్తారు మీరు. వాడు కొట్టేశాడు ఆల్రెడీ. ఈరోజు క్రైస్తవ్యంలో మీరు నమ్మరు, ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులలో 38,000 శాఖలు ఉన్నాయి. తెలుసా మీకు? అఫీషియల్ ఫిగర్ ఇది. 38 కాదు, 38,000 శాఖలు ఉన్నాయి ప్రపంచంలో. ఎందుకు ఇన్ని శాఖలుగా క్రైస్తవ్యం డివైడ్ అయిపోయింది? సిద్ధాంతాల పేరిట, డినామినేషన్ల పేరిట, ఒక్కొక్కరిది ఒక్కొక్క సిద్ధాంతం. ఒక్క బైబిల్లో నుంచి ఇన్ని సిద్ధాంతాలు ఎందుకు పుట్టాయి అనుకుంటున్నారు? ఇన్ని సిద్ధాంతాలలో సత్యం అనేది ఒకటే. ఆ ఒక్క సత్యాన్ని పట్టుకోవాలి, నడుముకు కట్టుకోవాలి. ఒకవైపు లోక చదువులే ఈరోజు ప్రపంచాన్ని ఏలుతుంటే, దేవుడు లేడని కూడా అందులో చెబుతుంటే, మనిషి కోతి నుంచి వచ్చాడని చెబుతుంటే, భూమికి ఏమైనా ప్రమాదము జరిగితే వేరొక గ్రహాలలో వెళ్ళి నివసించొచ్చనే ఒక అబద్ధాన్ని ఈరోజు చెబుతుంటే, లోక చదువులు ఇన్ని అబద్ధాలు ఉన్నప్పుడు, బైబిల్లో ఒక సత్యం ఉన్నప్పుడు ఆ సత్యానికి స్టిక్ ఆన్ అవ్వడమే కష్టమవుతుంటే,
ఆ బైబిల్ చెబుతున్నప్పుడు కూడా నేను జాగ్రత్తగా చెప్పాలనే భయము, భక్తి లేక ఎంతోమంది ఈరోజు నోటికొచ్చినట్టల్లా ఈరోజు మాట్లాడుతూ ఈరోజు క్రైస్తవుల్లో ఎంతోమందిని దెబ్బతీస్తున్నారన్న సంగతి వాళ్ళకి తెలియట్లేదు. అందుకే ప్రతి ఆత్మను మీరు నమ్మక దేవుని సంబంధంగా ఈ బోధ ఉన్నదో లేదో అని మీరు పరీక్షించాలి. అందుకే బైబిల్ మీకు ఇచ్చాడు, బోధకుడికి ఇచ్చాడు. ఈ సర్వాంగ కవచములో ఈ సత్యానికి కట్టుబడి ఉండడం అన్నది ఒక భాగం. సాతానుగాడు లోకస్తులను పట్టుకున్నాడు, దేవునికి పనికి రావాలనుకుంటున్న వారిని కూడా పట్టుకొని వాడి బోధలను ఈరోజు చూపిస్తున్నాడు, పంపిస్తున్నాడు. మనము జాగ్రత్త పడకపోతే దెబ్బతినిపోక తప్పదు. 2 ఇక నీతిను మైమరుపు బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. బ్రెస్ట్ ప్లేట్ అన్నాడు. మైమరుపు అంటే ఏంటి? బ్రెస్ట్ ప్లేట్ చెస్ట్. ఈ భాగాన్ని ప్రొటెక్ట్ చేసుకోమంటున్నాడు. మనకు అర్థం కావడానికి ఆ యుద్ధోపకరణాలను అలా వర్ణించాడు. సత్యం అనేది ఒకటైతే నీతి అనేది ఇంకొకటి ఉంది. సత్యం అనేది ఒకటైతే నీతి అనేది ఇంకొకటి ఉంది. జాగ్రత్తగా గమనించాలి క్రైస్తవులారా ప్లీజ్. నీతి అంటే ఏంటి అనుకుంటున్నారు? నీతిలో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. సత్యములు, వాక్యములో, జ్ఞానములో 2 జ్ఞానాలు ఉన్నట్టుగా, పైనుంచి వచ్చు జ్ఞానము, భూ సంబంధమైన జ్ఞానం అనే 2 జ్ఞానాలు ఉన్నట్టుగా నీతుల్లో కూడా 2 ఉన్నాయి. ఒకటి లోకనీతి, 2 దేవుని నీతి. ఈ నీతిలో నీకుండవలసింది దేవుడు కోరుకున్న నీతి. నీతిగా బ్రతకడం అంటే అవినీతిలోనికి మనం దూరకుండా, అవినీతిలో మనం పడిపోకుండా నీతిగా బ్రతకడం అనేది మంచిదా అంటే మంచిదే, కావాలది. కానీ అది మాత్రమే సరిపోదు. ఇక్కడ నీతి అను మైమరుపు తొడుగుకోవాలంటే నీతి అంటే ఏంటో డెఫినేషన్ మనకు తెలియాలి. ఆ నీతి తెలియాలంటే బైబిల్లో నీతి గురించి మంచి నిర్వచనాలు బైబిల్లో ఉన్నాయి. ఒక నీతిమంతుడి గురించి చెప్తాను. ఈ తరములో నీవు మాత్రమే నా ఎదుట నీతిమంతుడు అని ఎవరి గురించి అన్నాడు దేవుడు? ఎందుకు ఆయన నీతిమంతుడిగా కనపడ్డాడు? ఇకపోతే ఆ నీతిమంతుడు, అప్పటి వరకు నీతిమంతుడు, ఒక నోహు గారి జీవితాన్ని మీరు 2 భాగాలుగా డివైడ్ చేస్తే, ప్రళయం రాకముందు జీవితం ఒకటి, ప్రళయం వస్తుందని దేవుడు చెప్పిన తర్వాత ఓడగట్టమన్న తర్వాత నోహు గారి బ్రతుకు మీరు చూస్తే నవ్వుతారు ఎవరైనా కూడా. ప్రపంచాన్ని ప్రళయం ముంచబోతోంది. అంతకుముందుకు ఎప్పుడు సునామీలు లేవు. సునామీ వస్తుందంటే మనము నమ్మితే అర్థం ఉంది, ఎందుకంటే చాలా చూసాం కనుక. అప్పటికి నోహు గారి వరకు సునామీల చరిత్రే లేదు. ఫస్ట్ సునామీ రాబోతుంది. ఎవడు నమ్ముతాడా? కానీ నోవాహు గారు అంతకుముందు ఎప్పుడూ చూడని విషయాలను కూడా విని దేవుని నమ్మేశాడు. చూడండి అన్నమాట. హెబ్రీ పత్రిక 11, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు సునామీ అంటే తెలియదు ఆయనకు అప్పటికి. అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను కట్టుకోవడానికి ఆయన నమ్మింది ఏంటి చెప్పండి? అది వరకు చూడని సంగతులు జరగబోతున్నాయని నమ్మాడు. నోవాహు గారు ఈ నీతిమంతుని ఒకసారి మనసులో పెట్టుకోండి. మనము కూడా ఇది వరకు చూడని సంగతుల గురించి హెచ్చరింపబడుతున్నాం. తెలుసో తెలీదో మీకు? ఒకప్పుడు జలప్రలయం వస్తుందనంటే నోహు గారు నమ్మారు. ఇక రాబోయేది అగ్ని ప్రళయం అని దేవుడు అన్నాడు. ఇప్పుడు మనకు అది అప్లై అవుతుంది. ఈ అగ్ని ప్రళయం వస్తుందని మీరు నమ్ముతున్నారా లేదా? పేతురు గారు చెప్పారు. 2వ పత్రిక 3వ అధ్యాయము, పేతురు గారి 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనమా 8వ వచనమా? అయితే ఇప్పుడున్న అంత పైన వచ్చినాం, అంత దానికి పై వచ్చినాం అండి. ఏలైనగా 6:7 అండి, 6:7
ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవంటే, ఒకప్పుడు నీళ్ళు వస్తాయని చెప్పాడు, నోవహు గారు నమ్మారు. ఇప్పుడు మనకు అగ్గి వస్తుందని చెబుతున్నాడు, మనం నమ్మాలా వద్దా? నమ్మాలి అని మీరు ఊరికనే అంటే సరిపోదు. నమ్మిన తర్వాత నోవహు గారు ఏది చేశారో అది చేయాలి. నీళ్ళు వస్తాయని చెప్పిన తర్వాత నోవహు గారు ఓడ కట్టాడా లేదా? రక్షణ అనే ఓడ. అంటే ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి నువ్వేం చేయాలని నోవహు గారికి చెప్పారో అది కరెక్ట్గా చేశాడు, తప్పించుకున్నాడు. నమ్మడం ఒకటి సరిపోదుగా, తప్పించుకోవడానికి చేయమన్నది చేయాలి. అప్పుడే ఆయన నీతిమంతుడిగా కనబడతాడు. ఆయన నీతికి అర్థం ఉంది. ఆయన నీతి అనేటువంటి ఆ క్యారెక్టర్కి, తత్వానికి సంపూర్ణత్వం అనేది ఉంటుంది. ఆ నోవహు గారు ఎలాగైతే హెచ్చరింపబడ్డాడో, ప్రియులారా, ఈరోజు ఇక్కడ ఉన్న మనందరము కూడా ఒక విషయంలో హెచ్చరింపబడుతున్నాం. త్వరలో యేసుప్రభు రాబోతున్నాడు. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయము కాబోతున్నాయి. తెలుసు కదా మీకు అందరికీ. ఏ క్షణమైన యేసుప్రభు వస్తాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పి 2000 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఇంకా త్వరగా, మరీ త్వరగా వచ్చుచున్నాడు. వచ్చిన రోజున సిద్ధంగా లేకపోతే, పాత్రులుగా ఎంచబడకపోతే మన భవిష్యత్తు ఏంటో మీరు చెప్పండి. నోవహు గారు జాగ్రత్త పడినట్టుగా మనం కూడా జాగ్రత్త పడితేనే నీతి అనే మైమరుకున్నట్టు. అదొకటే కాదు, మరొక ఎగ్జాంపుల్ చెప్తాను నీతికి. నాకు వారసుడు లేడు, నా దాసులలో ఒకడు ఎలియజరే నా ఆస్తికి వారసుడు అవుతాడేమో అని అబ్రహాం గారంటే, ఆకాశము నక్షత్రాలను నీ చేతనైతే లెక్కబెట్టు, అలా అవుతుంది నీ సంతానం, నీ గర్భంలో నుంచి సంతానం వస్తుంది అన్నప్పుడు అబ్రహాం గారు నమ్మారో లేదో ఆదికాండం 15వ అధ్యాయంలో చూడండి. ఆదికాండం 15వ అధ్యాయము 5వ వచనం. అదొద్దు, కిందికి వచ్చేసండి. అబ్రహాము దేవుని నమ్మెను అన్న మాట ఉంటుంది కింద. 6వ వచనం. అబ్రహాము యెహోవాను నమ్మెను, ఆయన దానిని అతనికి నీతిగా ఎంచాడు. నీతిగా ఎంచాడు. ఏ స్థితిలో అబ్రహాం నమ్మాడో చెప్పమంటారా? నిరీక్షణకు ఆధారము లేని పరిస్థితిలో అబ్రహాం గారు దేవుని నమ్మాడు. రోమాపత్రిక 4వ అధ్యాయం తీయాలి. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చెప్పిన తర్వాత 17వ వచనం. చూసారా, మీరు గొనుగుతున్నారు మనసులో, అంటే ఆకలిందే వదిలేయని. 18వ వచనం. నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నమ్మడమే దేవుని దృష్టిలో నీతి. దేవుడా నేను నమ్మాలంటే నాకు ఒక ఎవిడెన్స్ ఇవ్వు అంటే కుదరదు. ఇక్కడ ఎవిడెన్స్ లేకుండా నమ్మాలి. అది దేవుని నమ్మడం అంటే. అర్థమవుతుందా? కనుక దేవుణ్ణి నమ్మడానికి ప్రూఫ్స్ అడగండి. వీళ్ళు అడిగేది అదే. ఈరోజు దేవుణ్ణి నమ్మాలంటే ప్రూఫ్స్ అడుగుతుంటారు చాలామంది. మీరు పొరపాటును కూడా అడగండి. ఎప్పుడు కూడా నమ్మాలంతే, నమ్మాలంతే. అప్పుడే మనము దేవుని దృష్టిలో నీతిమంతులు. చరిత్రను చూసి నేర్చుకోవాలి పాఠాలు. చరిత్రను చూసి నేర్చుకోవాలి. లోకంలో ఏదైనా నమ్మాలంటే అప్పుడు ఎవిడెన్స్ అడగండి. దేవుని విషయంలో దేవుడు ఇది చేస్తాడని నాకు ఎవిడెన్స్ ఏంటి? దేవుడు నాకు పరలోకం ఇస్తాడని ఎవిడెన్స్ ఏంటి? నిజంగా యేసుప్రభువుని పంపుతాడని ఎవిడెన్స్ ఏంటి? వద్దు. చెప్పాడు, వాగ్దానములనిచ్చి నెరవేర్చే క్యారెక్టర్ ఆయనది, ఇచ్చిన నెరవేర్చని క్యారెక్టర్ మనది. ఈ విషయం చెప్పమంటారా? దేవుడు మనల్ని నమ్మాలంటే దేవుడు మనల్ని ఎవిడెన్స్ అడిగితే బాగుంటుంది, కానీ మనము దేవుడిని ఎవిడెన్స్ అడిగితే బాగోదు. హిజ్కియా ఆయుష్ని అడిగేటప్పుడు ఆయుష్ని అడగలేదు, కానీ నేను ఎలాగనో బ్రతికుతున్నావు ఒకసారి చూడు ప్రభు అని అడిగాడు. ఎవిడెన్స్ అది, అంతేనా? హిజ్కియా గారు 15 సంవత్సరాల ఆయుష్ పొందడానికి ఏం పెట్టాడు దేవుని ఎదుట? తన పాత బ్రతుకు పెట్టాడు. నేను ఎంత నీతిగా ఉన్నానో చూడు ప్రభు అని. అంతేనా? పెట్టడానికి మన దగ్గర ఏముందని చెప్పండి. ఎవిడెన్స్ మనకు లేదు చూపించడానికి, మనం మంచోళ్ళమని. కానీ దేవుణ్ణి ఎప్పుడు అలా అనకూడదు. మనం సర్వాంగ కవచంలో మొదటిది
సత్యమను దట్టి 2 నీతి అను మైమరుపు. ఈ 2 కనపడతాయి కనపడవా? సత్యము కనపడదు, నీతి కనపడదు, కానీ ఉంటాయి. 3 పాదములకు సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనసును జోడు తొడుగుకొని. ఇది పాదములకు ప్రొటెక్షన్. పాదములకు ఏంటట? సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనస్సు. సిద్ధ మనస్సును దేంతో పోల్చాడు? సిద్ధ మనస్సును జోడుతో పోల్చాడు. అంటే సువార్త వ్యాప్తి చేయడానికి, అందులో పాలిభాగస్తుడు అవ్వడానికి నువ్వు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. అది దాని పాయింట్. మళ్ళీ చెప్తున్నాను, సువార్తను 10 మందికి వెదజల్లడానికి ఆ మంచి సువార్త పనిలో నువ్వెప్పుడు కూడా ఏం చేయాలి? పాలిభాగస్తుడు అవ్వడానికి సిద్ధంగా ఉండాలి. ఎవరిలా? ఫిలిప్పీ సంఘంలా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫిలిప్పీ సంఘం సత్క్రియ చేసిందట. ఆ సత్క్రియ ఏంటో ఒక్కసారి ఫిలిప్పీ పత్రికలో చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 1వ వచనం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారయుండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు. ఏ పనిలో వీళ్ళు పాలిభాగస్తులుగా ఉన్నారు? ఫిలిప్పీలు సువార్త పనిలో పాలిభాగస్తులు అవడమే దేవుని దృష్టిలో ఏంటి? సత్క్రియ. ఈ సత్క్రియను ఏమంటున్నాడంటే 4వ అధ్యాయంలో 14వ వచనం, 4:14. అదే పత్రిక 4:14. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకునినది మంచి పని. అంటే ఈ సిద్ధ మనసు వీళ్ళకు ఉంది. ఎవరికి ఉంది? ఫిలిప్పీలోకి ఉంది. ఫిలిప్పీలోకి ఏ మనసు ఉంది చెప్పండి? సువార్తను వెదజల్లే విషయంలో మేము కూడా పాలిభాగస్తులు అవ్వాలనే సిద్ధ మనసు ఉంది. అంటే సర్వాంగ కవచంలో ఒక పార్టీలకు ఉంది. పౌలు గారికి అది ఉందా? పౌలు గారికి అలాంటి సిద్ధ మనసు ఉందా? ఆయన ఏమన్నాడు? సువార్తను నేను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద. అంటే ఈయనకు సిద్ధ మనసు ఉంది. సిద్ధ మనసు ఉన్న వాడితో చేతులు కలపడానికి వీళ్లకు సిద్ధ మనసు ఉంది. అది మనకుందా? ఎవరో మీటింగ్ పెడతారు, ఎవరో కష్టపడతారు ఏర్పాటు చేయడానికి, ప్యాంఫ్లెట్లు పంచడం, పత్రికలు ఇది పోస్టర్లు అతికించడము, పబ్లిసిటీ చేయడం. పెట్టేది ఒకరు, పనిచేసేది ఒకరు. కానీ కొంతమంది కేవలము చూసి వచ్చి వినడం మాత్రమే జీవితం అంతా జరుగుతుంటుంది. అది పక్కన పెట్టండి. ఇంత జరుగుతుందన్న కనీసం అక్కడికి వచ్చి వినడానికి కూడా టైం లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. చాలామందికి పలానా చోట మీటింగ్ జరుగుతుందని తెలుసు, కానీ వెళ్ళరు. పలానా చోట దేవుని గురించి చెబుతున్నారని తెలుసు, కానీ వెళ్ళరు. అంతేనా? సువార్త చెప్పించిన తర్వాత సంగతి కనీసం వినడానికి కూడా టైం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ క్రిస్టియన్స్. నేను క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను. ఈ విషయంలో సువార్త అనగానే క్రైస్తవుల గురించి మాట్లాడాలి, వేరే వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. క్రైస్తవులు అయి ఉండి, బైబిల్ కలిగి ఉండి, దేవుని వాక్యం వినే టైం ఉందిలేండి, వినే మనసు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. క్రైస్తవ కుటుంబాలలో ఉద్యోగం చేసేవాళ్ళు ఉంటారు, ఇంటి యజమానులు. ఉదయాన్నే పనికి వెళ్ళడానికి ఎన్ని గంటలకు లేస్తాడో చెప్పండి నాన్నలందరూ చెప్పాలి. ఇప్పుడు అందరూ ఎవరైనా కూడా 4 లేసేవారు, 5కు లేసేవారు ఉన్నారు, 6కు లేచి 7, 8 గంటల బయటపడతారా లేదా చెప్పండి. ఆ ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు ఇంట్లో చూడాలి. ఈయన చేసే హడావుడికి ఇంట్లో వాళ్ళందరూ కూడా వాళ్ళకి చెమటలు పడుతుంటాయి. ఈయనేం పని చేయకున్నా చేసేవాళ్ళు అరుస్తుంటాడు. ఇంకా అవ్వలేదు, టైం ఏందంటాడు. ఈయన లేసి ఏ రోజు చేయడు, చేస్తే తెలుస్తుంది, అరుస్తుంటాడు. అన్ని కేకలేసి పనికి వెళ్ళిపోయినాడు ఆదివారం వచ్చేసరికి ఎన్ని గంటలకు లేస్తాడో చెప్పండి? చక్కగా 10కి. చర్చ ఎన్ని గంటలకి? 9, 9:30కి. అయ్యగారు లేచేదే 9:30, 10కి. తర్వాత ఏం చేస్తాడు? ఆరాంగా ఈనాడు, సాక్షి చదువుతాడు. తర్వాత ఏం చేస్తాడు? టీవీ ముందు కూర్చుంటాడు. 10, 10:30కి అరుస్తాడు. అప్పుడు 10, 10:30కైనా చర్చికి వెళ్ళట్లేదు, ఎప్పుడు వెళ్తారంటాడు. అంటాడన్నాడా నాన్న? 100% అంటాడు. ప్రతిరోజు ఉదయమే లేచి పనికి పరిగెత్తావుగా, ఈరోజు చర్చికి వెళ్ళవా? దేవుని మాటలు వినవా? సువార్త వినవా?
అసలు అందరికంటే ముందు నాన్న రెడీ బైబిల్ పట్టుకొని నిలబడితే ఇంట్లో వాళ్ళు పరిగెత్తాలి డాడీ రెడీ అయ్యాడని. ఈయన ముందు ఉండకుండా అందరం జరుగుతాడు. మరి నువ్వేం చేస్తావు? టీవీ పెట్టుకొని చూసి కూర్చోవాలి. ఏమండి, కుటుంబ యజమానుల పరిస్థితి చాలా కుటుంబాల్లో ఇలా ఉందా లేదా చెప్పండి. ఒక చోట వాక్యం చెబుతుంటే వినడానికి సిద్ధ మనసు లేదు నీకు. ఇక నేర్చుకోవడం ఎప్పుడు నేర్చుకుంటావు? 10 మందికి ఎప్పుడు అందిస్తావు? ఈ సిద్ధ మనసు నీకు ఎప్పుడు రావాలి? ఎప్పుడు పరలోకానికి వెళ్ళాలి? మళ్ళీ ఇంట్లో కూర్చొని చెప్తాడు, మా పాస్టర్ గారండి కరెక్ట్గా చెబుతాడండి. కరెక్ట్గా చెబుతున్నా నువ్వెందుకు వెళ్ళట్లేదండి? అంటే కరెక్ట్గా చెబుతున్నాడనే ఆ కరెక్ట్నెస్ ఏదైతే ఉందో, సత్యం ఏదైతే ఉందో, సత్యాన్ని మాత్రము నువ్వు ఇష్టపడుతున్నావు కానీ, అంటే నడుము కట్టుకుంటున్నావు కానీ, నేను దేవుణ్ణి నమ్ముతానండి, నిజంగా ఆయన గొప్ప కార్యాలు చేస్తారండి. వెరీ గుడ్. నిజంగా నువ్వు నమ్ముతుంటే, నిరీక్షణకు ఆధారం లేకుండా నువ్వు నమ్ముతుంటే నీకు నీతి అనే మైమరుపు ఉంది. కానీ ఈ జోడు లేదే, సిద్ధ మనసు అనే జోడు లేదే, అంటే సర్వాంగ కవచం లేదనమాట. ఒకటి మిస్సింగ్. మళ్ళీ పై 2 లేని వాళ్ళకు 3 మిస్సింగ్. అవునా? వాక్యం చెబుతున్నా వినని వాళ్ళు కొంతమంది అయితే, కేవలం వచ్చి విని వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది అయితే, చాలామంది మీటింగ్ చాలా బాగా చేశారండి, మళ్ళీ ఎప్పుడు చేస్తారంటారు. మీటింగ్ చాలా బాగా చేశారండి, నెక్స్ట్ టైం మేము కూడా వస్తామండి పార్టిసిపేట్. మీరు నమ్మరండి, మరోళ్ళు అనుకోకండి బ్రదర్స్, మీరు అక్కడ ఉన్నవాళ్ళు. ఈరోజు నేను కాంపౌండ్లో అడుగు పెట్టగానే 2 సోదరులు వచ్చారు నా దగ్గరికి. కర్నూలులో ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎక్కడ చేసినా కూడా మమ్మల్ని కూడా పిలవండి, మేము కూడా పాలిభాగస్థులం అవుతామంటారు. దాని అర్థం ఏంటి? సిద్ధ మనస్సు, సర్వాంగ కవచంలో ఒక భాగం. ఎంతమంది నోట ఆ మాట వస్తుందో చెప్పండి. ఎంతమంది నోట ఆ మాట వస్తుందో చెప్పండి. మళ్ళీ ఎప్పుడు చేస్తారు కాదు అనాల్సింది. ఈసారి చేసినప్పుడు చెప్పండి, నేను ఉంటాను మీతో అనాలి. అది మంచి మాట. చేసిన ఆయన ఎన్నిసార్లు చేస్తాడు? అందరూ ఉన్నోళ్ళ మనలో మాట. మీటింగ్లు చేసేవాళ్ళు గొప్పవాళ్ళు అనుకుంటున్నారేంటి? అప్పులు చేసి 10 మంది దాన్ని అడుక్కొని, ఏమండి 10 మంది సహాయాన్ని సహకారాన్ని అర్థించి అడిగితే ఏమనుకుంటారు అనే బాధలు. పోనీ అడిగితే ఒకసారి చేస్తారు, మళ్ళీ రెండోసారి చేసేటప్పుడు అడగాలంటే ఏమొస్తుంది చెప్పండి? మొన్ననే చేసాడు, మళ్ళీ వచ్చాడు, ఏమో చేస్తున్నాడు. అనుమానాల తర్వాత అవమానాలు. సువార్త పనికి అడిగితే ఇచ్చేది కాదు ఇది. అడగకుండా ముందు ఉండాలి. మొన్ననే చేసావు అప్పుడు ఇచ్చానుగా, ఇప్పుడు చేసావంటే మొన్న చేసిన దానికి అది ఖర్చు అయింది, ఇప్పుడు రెండోసారి కూడా ఖర్చు అవుతుంది. మొన్న గ్రౌండ్ ఇచ్చిన ఆయన అప్పుడు డబ్బులు తీసుకొని ఇప్పుడు చేస్తానంటే ఇప్పుడు డబ్బులు అడుగుతున్నాడు. మరి మొన్న పబ్లిసిటీకి ప్యాంఫ్లెట్లు కొట్టించిన డబ్బులు తీసుకున్న ప్రింటింగ్ వాళ్ళు ఈరోజు కూడా డబ్బులు అడుగుతున్నారు. మళ్ళీ మొన్న పోస్టులు ఖర్చు అయినట్టు ఇప్పుడు కూడా అవుతున్నాయి. మళ్ళీ ఏమంటే 2 సార్లు మీటింగ్లు పెడితే 2 సార్లు ఖర్చులు అవుతాయి. ఈ మంచి పని చేయడానికి నిజంగా చేసే వాళ్ళ తిప్పలు మామూలు కాదు. వాళ్ళ దగ్గర ఉండవు. చేయాలనే ఆసక్తి, సహకరించే మనసే కనుక నిజంగా ఉంటే అలాంటి మీటింగ్లు సంవత్సరానికి ఎన్నైనా చేయొచ్చు. ప్రతి నెల వినే మనస్తత్వం ఉన్న, సహకరించే మనస్తత్వం చాలామందికి ఉండదే. ఫిలిప్పీయులలా సమాధాన సువార్త వలననైన సిద్ధ మనస్సు అంటే కేవలం మనం వెళ్ళి వాక్యం చెప్పడం కాదండి. అవసరమైతే చెప్పాలి, అవసరమైతే చెప్పించాలి. ఆ చెప్పడం చెప్పించడమే కాకుండా సహకరించే పరిస్థితుల్లో కూడా ముందు ఉండాలి. వాళ్ళందరి పేర్లు జీవగ్రంథం ముందు ఉంటాయి కదా. కొంతమంది కొన్ని నెలలుగా అనుకున్నారు కనుక ఈరోజు మీటింగ్ జరుగుతుంది. మళ్ళీ వీళ్ళు అనుకున్నా మళ్ళీ వీళ్ళు చేయాలనంటే చాలా టైం పడుతుంది. మరి ఈ ప్రాంతంలో ప్రతి నెల జరగాలంటే 10 మంది ముందుకు రావాలి. వాళ్ళకి అలాంటి మనసు ఉండాలి కదా. 1-2 సార్లు మీ సహాయాన్ని నోరు తెరిచి అడుగుతారు, 3ఓసారి అడుగుతారేంటి? మనసు రాదు. ఒకవేళ వాళ్ళు 2-3 సార్లు అడిగినా కూడా ఇంకొకసారి కనపడితే మీరు రూట్ మార్చేస్తారు. మళ్ళీ వస్తున్నట్టు అని. ఎంత అవమానం. మనలో ఎక్కువగా లోపించేది ఈ సువార్త కొరకు సిద్ధ మనస్సు. సత్క్రియలు చేయడంలో మనం ఫెయిల్ అవుతున్నాం. ఇంకోటి చెప్తున్నాను, మీరు సువార్త పనికి ఎప్పుడైనా, నిజంగా ప్లీజ్ ఈ మాట వినండి, మీరు సువార్త పని కొరకు ఎప్పుడైనా కూడా మీరు సహాయం చేస్తే సొమ్ము రూపంలో కానీ ధనం రూపంలో కానీ ఇంకేదైనా కూడా దానం చేసినట్టుగా ఫీల్ అవ్వకండి ప్లీజ్. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా
మీరు దాన ధర్మం చేయలేదు అక్కడ. మీ బాధ్యత అది, మీ బాధ్యత అది. తండ్రి మీకు అప్పించిన పని కొరకు మీ వంతు మీరు పాత్ర పోషిస్తున్నందుకు ధన్యులైనారని భావించండి. అంతేగాని మీరు ఏ వ్యక్తికి అయితే మీరు ఆ సొమ్మును అందించారో ఆ వ్యక్తికి దాన ధర్మం చేసినామని మాత్రం ఎప్పుడు ఫీల్ అవ్వకండి. బాధ్యత, ధన్యత. రైట్. సర్వాంగ కవచంలో 3 భాగాలు. 4వది ఏంటి? ఇవన్నీ గాక విశ్వాసమును డాలు. షీల్డ్ ఆఫ్ ఫెయిత్. ఫెయిత్, విశ్వాసం. నీతికి విశ్వాసానికి చాలా దగ్గరగా మనం ఆలోచించవచ్చు ఇక్కడ. ఎందుకంటే విశ్వాసం అనేది ఏంటో మీకు తెలుసు కదా, నిర్వచనం. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. అందును బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ఆ పెద్దలలో హేబేలు, హనోకు, నోవహు, అబ్రహాము, షారా, ఇస్సాకు, యాకోబు, మోషే గారు, మిగిలిన వాళ్ళందరూ వాళ్ళే పెద్దలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించింది. ఎవరు ఆ సాక్షి సమూహం? విశ్వాసుల సాక్షుల సమూహం. ఇదంతా కూడా వాళ్ళందరూ కూడా కనిపించని పునాదులు గల ఆ పట్టణము కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కనిపించని దేవుణ్ణి. మోషే గారిని గురించి ఏముంటుందంటే అదృశ్యుడైన వాడిని చూచుచున్నట్టుగా మోషే గారు బ్రతికారట. దేవుడు అదృశ్యుడు. ఆ హెబ్రీ పత్రిక 11 మొత్తం చదవండి. హెబ్రీ పత్రిక 11 మొత్తం చదివితే వీళ్ళందరూ కూడా కనిపించని దాని కొరకే వీళ్ళు విశ్వాసులుగా ఉన్నట్టుగా మనం ఆలోచించగలం. మోషే గారంట అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టుగా. 11:27 ప్రేమైన దేవుని వారలారా, విశ్వాసం. ఆ విశ్వాసం అన్నది నేను చెబుతున్నాను కనిపించే వీటి కొరకు కాదు, కనిపించని వాటి కొరకు. ఉన్నాయని నమ్మి విశ్వసిస్తే సరిపోదుగా. ఏమి లేకుంటే విశ్వాసం మృతమవుతుంది. క్రియలు లేని విశ్వాసము మృతము. విశ్వాసకి తగిన క్రియలు మీరు చేయాలి. గాయు అనే ఒక భక్తుడు ఉన్నాడు బైబిల్లో. ఎవరు? గాయు. ఆయనకు ఒక పత్రిక రాస్తారు భక్తుడైన యోహాను గారు. అదే యోహాను గారి 3వ పత్రిక. ఆ భక్తుడికి పత్రిక రాస్తూ ఒక మాట అంటాడు చూడండి. అక్కడ ఒక మాట అంటాడు చూడండి. 5వ వచనం. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. అంటే దేవుని పేరిట వచ్చిన సువార్త పరిచర్యలో వచ్చిన సేవకులను ఆదరించి దగ్గర తీసి వారికి ఈయన చేసిన పరిచర్య ఎవరికి తగినట్టుగా చేసినాడంట అక్కడ. ఏంటా విశ్వాసికున్న విశ్వాసం? నేను వీళ్ళకు చేస్తే, సువార్త పనిలో ఉన్న వారికి చేస్తే, రేపు పొద్దున యేసుప్రభు వచ్చి నన్ను కుడివైపున పెట్టి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాడా వచ్చే అని అంటాడు. నేను ఆకలి కొనగా నీవు నాకు ఆహారం ఇచ్చితివి, దప్పికొనగా నీవు నాకు నీళ్ళిచ్చితివి, దిగంబరినిగా ఉండగా నీవు నాకు బట్టలు ఇచ్చితివి అంటే ఆ రోజు గాయు అంటాడు, నేనెప్పుడు చేశాను ప్రభు అంటే, నా సహోదరులైన మిక్కిలి నా చిన్న సహోదరులలో నీవు ఒకరికి చేస్తే నాకు చేసినట్టే. ఆ జాబితాలోనికి ఎవరు వెళ్ళిపోయారు? ఇక్కడ గాయు వెళ్ళిపోయాడు. అంటే ఆ రోజుల్లో గాయుకి ఏం విశ్వాసం ఉంది చెప్పండి? వీళ్ళకి చేస్తే నాకు పరలోకం వస్తుంది అంటే పరలోకం ఉందనే విశ్వాసం ఉంది, దేవుడు ఉన్నాడనే విశ్వాసం ఉంది, తన కుమారుడైన యేసుప్రభుని ఈ లోకానికి పంపుతాడనే విశ్వాసం ఉంది. ఇన్ని విశ్వాసాలు ఉన్నాయి కనుకనే ఆ సువార్త కొరకు వచ్చిన పరిచారకులను దగ్గర తీశాడు, చేరదీశాడు గాయు. ఒక్కటి మాత్రమే చెబుతున్నాను, క్రియ. గాయులు ఏం కనపడుతుంది చెప్పండి? క్రియ కనపడుతుంది. వచ్చిన వాళ్ళని పక్కన పెట్టి ప్రభువా నువ్వు వస్తావనే విశ్వాసం ఉందని ఊరిని ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటే కుదరదుగా. క్రియలు లేని విశ్వాసము మృతం. అందుకే చెప్పాడు విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు, ఆయన పక్షమున పోరాడుటయు మీకు శ్రమపడుటయు మీకు అప్పగింపబడినది. ఫిలిప్పీలతో చెబుతాడు అదే పౌలు గారు. విశ్వాసం అనే ఢాలు. నెక్స్ట్ నెక్స్ట్ శక్తి వస్తుంది మీకు. తర్వాత మాట ఇంకొక భాగం ఇక్కడ. ఇంకొక భాగం ఏంటి? రక్షణ అనే శిరస్త్రాణము. ఇంగ్లీష్లో ఏమంటారు దీన్ని? హెల్మెట్. శిరస్త్రాణాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్.
ఇక్కడ నుంచి అరిపాదం వరకు ప్రొటెక్షన్ ఉన్నా తలకాయకి లేదనుకోండి, మాట తలకు ప్రొటెక్షన్ లేదనుకోండి, తలొక్కడి చచ్చిపోయింది, బాడీ అంతా బాగుంది, బతికేం లాభం? బ్రెయిన్ డెడ్ అంటారు కొంతమందిని. గుండె కొట్టుకుంటుంది, బ్రెయిన్ ఎగిరింటుంది, ఇంకా చచ్చిపోయినట్టు తీసుకొని వెళ్ళండి అంటారు. రక్షణ ఎలా వస్తుంది? రక్షణ మనిషికి ఎలా వస్తుంది? మనిషికి రక్షణ 4 స్టెప్స్. రక్షణ రావాలంటే 4 అడుగులు. 1, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడని నీ హృదయమందు విశ్వసిస్తే నీవు, రోమా 10:9. అదొక్కటి చేస్తే సరిపోదు, మొదటి స్టెప్. రెండవది ఏంటి? ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో, అది రోమా 10:13. అది రెండవ స్టెప్. ఆ రెండవ స్టెప్లో ఏమని ప్రార్థన చేయాలి? నీవు, నేను పాపిని, నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే ఏది పడితే అది చేయకూడదు. అలా పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేసి నమ్మి బాప్తిసం పొందితే నువ్వు రక్షింపబడతావు. మార్కు సువార్త 16:16. అది అక్కడతో అయిపోయిందా? బాప్తిస్మము తీసుకున్న తర్వాత రక్షణ అనే శిరస్త్రాణాన్ని నువ్వు ధరిస్తావు. హెల్మెట్ ఎంతసేపు పెట్టుకోవాలి? బండి ఎక్కి పెట్టుకొని మళ్ళీ తీసి పెట్టాం కాదు, బండి దిగేంతవరకు హెల్మెట్ ఉండాలి. రక్షణ అనే ఓడలో ఎంతసేపు ఉండాలి? ప్రళయం తగ్గేంతవరకు ఉండాలి. ఈ రక్షణ అనే శిరస్త్రాణాన్ని అంతము వరకు నిలబెట్టుకున్నవాడే రక్షింపబడతాడు. మధ్యలో తీస్తానంటే కుదరదు. మధ్యలో ఓడ దిగింటే నోవా గారి పరిస్థితి ఏంటి? మధ్యలో ఓడ దిగింటే రక్షణ ఉండేది కాదు. వచ్చిన రక్షణను పోగొట్టుకున్నవాడయ్యేవాడు. హెల్మెట్ చాలా ముఖ్యం. ఒకసారి హైదరాబాద్లో పోతుంటే హెల్మెట్ లేదని 2 వ్యక్తులను పట్టుకున్నారు. హెల్మెట్ పట్టుకోలేదు, ఫైన్ వేస్తున్నాను అన్నాడు, 100 రూపాయలు. అప్పుడు ఇతగాడు అన్నాడు పోలీస్తో, ఏమని, హెల్మెట్ పట్టుకోలేదని ఫైన్ వేస్తున్నారు కానీ పెట్టుకుంటే ఉంటే వెంట్రుకలు పోతున్నాయి నాకు. 100 రూపాయల తర్వాత సంగతి, పోయిన వెంట్రుకలు తెస్తారా మీరు అని అడిగాడు పోలీసుని. అప్పుడు పోలీస్ అన్నాడు, తలకాయ పోతే అన్నాడు. వెంట్రుకలు పోతున్నందుకు ఎంత ఫీల్ అవుతున్నావు, తలకాయ పోతే అంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగి తలకాయ పోతే అని అర్థం. అప్పుడు ఈయన అన్నాడు, 100 రూపాయలు రాయండి అన్నాడు సీరియస్గా. అంటే ఒప్పుకున్నాడు అనమాట, హెల్మెట్ చాలా అవసరం అని. అలాగే ఈ రక్షణ చాలా అవసరం. చాలామంది అంటారు, యేసు ప్రభువుని నమ్ముతాను, అన్నీ చేస్తాను, విశ్వాసం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ బ్యాప్టిజం కొంచెం డిలే చేస్తున్నాయేమో ప్రాబ్లం అంటారు సీరియస్గా. హెల్మెట్ లేదు నీకు, బ్యాప్టిజం తీసుకోకపోతే రక్షణ రాదు. అంతేనా? నమ్మి బాప్తిజం తీసుకున్నాడు రక్షింపబడతాడు. ఇంకా కొంతమంది అడుగుతారు, ఏమంటే నేను బాప్తిజం తీసుకోలేదు, వాక్యం చెప్పొచ్చా అని అంటారు. మిమ్మల్ని కూడా అడిగే ఉంటారు. పాయింట్ ఏంటంటే, నువ్వు బాప్టిజం తీసుకోకుండా ఏం చెప్తావు వాళ్ళకి? చెప్పొచ్చా? ఏం చెప్తావు? ఏం చెప్పాలి? ఏ వాక్యం చెప్పిన అల్టిమేట్గా కంక్లూజన్ ఏంటంటే, సహోదరులారా మేము ఏం చేయాలని అడుగుతారు వాళ్ళు. పేతురు గారు వాక్యం అంతా చెప్పిన తర్వాత వాళ్ళు ఏమడుగుతారు చెప్పండి? వాళ్ళకు ఒక ప్రశ్న, మేము ఏం చేయాలి చెప్పండి, పాపం చేసామని చెప్తే పాపక్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందని చెప్పాడు. నువ్వు కూడా అదే చెప్పాలి. అప్పుడు వాళ్ళు అంటారు, నువ్వు తీసుకున్నావు అని అడుగుతారు. నాకు ఇంకా టైం ఉందని. టైం ఉన్నోడు నువ్వు నాకెందుకు చెప్పావు ఎంతసేపు? అది పాయింట్. అసలు నువ్వు బ్యాప్టిజం ఇంకా తీసుకోలేదంటే దాని అవసరత నువ్వు ఇంకా ఫీల్ అవ్వలేదని. నువ్వే ఫీల్ అవ్వకుండా అవతలని తీసుకోమని ఎలా చెప్పగలవు? చెప్పడం తప్ప కాదు, నువ్వు ఎందుకు తీసుకోలేదు ఆలోచించు కదా. ఏ వాక్యం చెప్పినా కూడా ఏదో పాఠం చెప్పినట్టుగా చెప్పడం కాదు కదా. అల్టిమేట్గా మనిషిని దేవునికి దగ్గర చేయాలి. దేవునికి దగ్గర చేయాలంటే పాపి అనే ఫీలింగ్ రావాలి, పశ్చాత్తాపం కలగాలి. ఆ పశ్చాత్తాపం కలిగించి నువ్వు దేవుని దగ్గరికి నడిపించాలనంటే ముందుగా దాని రుచి నువ్వు చూడాలిగా. నీకే టేస్ట్ తెలియకపోతే వాళ్ళకి ఆ రుచిని ఎలా పంచుతావు? కనుక అనవసరమైన ప్రశ్నలను చాలా పెద్ద ప్రశ్నలుగా మీరు ఫీల్ అవ్వకండి. రక్షణ అవసరం. నెక్స్ట్, దేవుని వాక్యమును ఆత్మకడగా ఇవన్నీ ఉండి వాక్యాన్ని పట్టుకోవాలి. కానీ చాలామందికి అన్నీ ఉంటాయి, విశ్వాసం ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ వాక్యం మాత్రం చదవరు, వాక్యం మాత్రం వినరు, వాక్యం మాత్రం నేర్చుకోరు. అంత అవసరం లేదనుకుంటారు. ఖడ్గమే అది. ఒక సైనికుడు అట్ట డ్రెస్ అంతా వేసుకొని తుపాకీ మర్చిపోయాడట. మీకు అర్థమవుతుందా? యుద్ధానికి వెళ్ళాడు, డ్రెస్ వేసుకొని వెళ్ళాడు, ఆడు గన్ తీసుకొని వచ్చాడు, అదొక్కటే మర్చిపోయాడు మనోడు. 5 నిమిషాలాగా తెచ్చుకుంటానంటే ఉంటాడేంటి? మీకు అర్థమవుతుంది? ఒరే నువ్వు అక్కడే ఉండి ఇంట్లో పెట్టాడు, మర్చిపెట్టాడు, ఆడెందుకు కూరుకుంటాడు? నువ్వు తెచ్చుకోవాలి.
ఆయుధం. పరీక్షకు వచ్చేవాడు అన్నీ తెచ్చుకొని పెన్ను మర్చిపోయాడట. ఇలా ఉంటాయి తుగ్లకు పోరాటాలు ఇవన్నీ. తిక్క పోరాటాలు కాకపోతే ఇంకేంటిది. వాక్యం అంత అవసరం లేదనుకుంటుంటారు చాలామంది. చేతిలో ఖడ్గం లేకుంటే ఆడేం కొడతావు? ఇంత డ్రెస్ వేసుకుని దాన్ని కొట్టడానికేగా. ఇంత డ్రెస్ వేసుకుని దాన్ని కొట్టడానికి ఆయుధం లేకుంటే ఇంకేం కొడతావాడిని? కనుక ఈ 66 పుస్తకాలలో ఉన్న సారాంశం నీకు తెలియాలి. వాక్యాన్ని ఎప్పుడు హత్తుకోవాలి, పట్టుకోవాలి. ఖడ్గాను వదిలేసి ఏమో చేస్తానంటే కుదరదు. ఎందుకంటే యేసుప్రభు వారు వాడిని అలానే కొట్టాడు. ఈ రాళ్ళను రొట్టె చేసుకోంటే యేసుప్రభు ఏం చేశాడు? రాయి తీసుకొని కొట్టలేదు. మీరు ఆలోచించండి. సాతాను గాడి రాయితో కొట్టాడా, వాక్యంతో కొట్టాడా? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన వాక్యం, అది వాక్యంతో కొట్టాడు. వాక్యం ఉండాలి. నెక్స్ట్ ప్రార్థన. దాని కింద ఉంటుంది, మీరు చదవట్లేదు. ప్రార్థన అనేసరికి వాడు ఆపేశాడు, చదవద్దని. జోక్లే, చదువు. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రార్థన చేయాలి. వాడు ఎలా కొట్టాడు మీరు చూడండి. అన్నీ ఉన్నోడు ఎక్కడున్నాడో చెప్పండి, ఏదో ఒకటి మిస్ అయి ఉంటుంది. వాక్యం బాగా ఇష్టపడేవాడు ఏమి ఇష్టపడ్డో చెప్పనా? ప్రార్థన అస్సలు చేయడు. కానీ ప్రార్థన చేసే అలవాటు బాగున్నాడు, వాక్యం గురించి మాట్లాడేవాడిని ఏమంటాడంటే నీకు అన్నీ ఉన్నాయి కానీ నువ్వు ప్రార్థనా పరుడు కాదంటాడు. కరెక్టే చెప్పాడు, ఒప్పుకోవాల్సిందే. నిజమే, మనోడు ఎప్పుడు ప్రార్థన చేయడు. వాక్యము తక్కువ అంటే వాక్యం తక్కువ అనట్లేదు నేను. వాక్యంతో పాటు ఏముండాలి? ఎడతెగక అపోస్తులలో బోధ ఎందును ప్లస్ ఎందులో ఉండాలి? సహవాసము రొట్టె విరుచు ఎందును. నెక్స్ట్ ఏముంది కింద? ప్రార్థన చేయుట ఎందు ఎడతెగక ఉండాలి. మనోళ్ళకి ఎంత బరువు అంటే ఎన్ని బరువులైనా మోస్తారు కానీ ప్రార్థన చేయాలంటే ఒళ్ళే రాదు. మీరు చూసారా? వాక్యం చదువుతారు, కిలోమీటర్ల కొలం నడుస్తారు, తిరుగుతారు, కానీ చాలామందికి ప్రార్థన చేయాలంటే అస్సలు వంగదండి. ఎట్లా వస్తుందంటే బాగా తిని ఇంకా రాత్రి ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం అనే ఆలోచన వచ్చినా పడుకొని చేసుకుందాం అని పడుకుంటాం. బైబిల్లో చాలామంది భక్తులు మోకరిల్లి ప్రార్థన చేశారు, తెలుసా మీకు? దానియేలు గారు, పేతురు గారు, పౌలు గారు, వీళ్ళందరూ మోకరిల్లి ప్రార్థన చేశారు. పడుకొని చేస్తే వినడా అంటే మోకరిల్లడానికి శక్తి లేనోడు పడుకొని చేస్తే వింటాడు. నీకున్నాయిగా, శక్తి ఉందిగా. ఇది ఎందుకంటున్నానంటే దేవుడు యోనాన్ని విన్నాడు కదా తిమింగలం కడుపులో, ఇవన్నీ కౌంటర్ లేకండి. ఇవన్నీ నాకు తెలుసు కనుకనే, తెలిసిన తర్వాతనే మాట్లాడుతున్నాను. ఇవన్నీ అర్థమవుతుందా? ఇవన్నీ తెలిసిన తర్వాతనే నేను మాట్లాడుతున్నాను. పడుకొని చేస్తే వినడా అంటే పడుకొని నువ్వు చేయవుగా, చేస్తే వినడుగా తర్వాత సంగతి, చేస్తే వినడా తర్వాత సంగతి. నువ్వు పడుకుంటే చేయవుగా. మీకు అర్థమవుతుందో లేదో పాయింట్? పడుకొని ప్రార్థన మొదలుపెట్టి కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరున్నారో చెప్పండి ఒకరు. నాకేం తెలియకుండా ఇక్కడ లేను నేను. అంటే మీరు తక్కువగా ఆలోచించకండి అని చెప్తున్నాను. పడుకొని ప్రార్థన చేస్తాడట, దేవుడు వినాలట. నువ్వు ఏనాడు మొదలుపెట్టి పూర్తి చేసావు చెప్పు? ప్రేమ గల తండ్రి, కరెక్టా కదా? చాలామంది పడుకునేటప్పుడు ప్రార్థన మొదలుపెట్టి 10 గంటలకు ప్రార్థన మొదలుపెట్టి 1 గంటకు మెలకు వచ్చి ఆమెను కాదు ఇప్పుడే మొదలుపెట్టారన్న ఫీలింగ్లో ఉండి ప్రభువా గడిచిన పగులంతా నువ్వు మంచి సాయం చేసినందుకు స్తోత్రం మళ్ళీ పడుకుంటాడు. ఈ రాత్రి అంతా మంచి నిద్ర అనుగ్రహించి ఆమెనని లేచిన తర్వాత అంటాడు. ఈ అయ్యగారి ప్రార్థన అంటే దేవుడు వినాలట. అది పెద్ద కౌంటర్. మళ్ళీ పడుకొని చేస్తే వినడా? వద్దు, నువ్వు చేయవు. పడుకొని నువ్వు చేయవు, చేసినా పూర్తి చేయవు. దానికి ప్రార్థన అనే పేరు పెట్టకు. చక్కగా మోకరిల్లితే మోకాళ్ళు నొప్పులన్నాయి, చక్కగా ముగిద్దామన్న ఆలోచన వచ్చి ముగిస్తావు. అప్పుడు ఆమెనంటే అర్థం ఉంటుంది. కానీ ఏమన్నావు కనుక ఆమెనంటున్నావు. ఆవలించి ఆమెనంటే దేవుడు వింటాడేంటి?
అవునా? చెప్పండి. ఆవలించి ఆమెనంటే దేవుడు వింటాడా? కనుక పద్ధతి ప్రకారం చేయమంటున్నాను నేను. కూర్చొని చేస్తే వినడా, నిలబడి చేస్తే వినడా? వద్దు ఇవన్నీ. మోకరిల్లి అవకాశం మోకరిల్లండి. అవకాశం లేని చోట మోకరిల్లకండి. మోకరిల్లమన్నాను కదా అని అన్ని చోట్ల మోకరిల్లని ట్రై చేయకండి. హోటల్లో ఉన్నారు అంటే ఇది అతి. అతి భక్తి. ఉడిపి హోటల్కి టిఫిన్ చేయడానికి వెళ్ళాం. మీకు మ్యాటర్ అర్థమైంది. దోశ ఆర్డర్ ఇచ్చావు, దోశ వచ్చింది, కళ్ళు మూసుకొని చెయ్యి, చైర్ పక్కన తీసేయి. అక్కడ మోకాళ్ళు ఉంటే దేవుడు ఏదో చేస్తాడు అనుకో. ఇంకొక ఆయనకి లేచి ప్రార్థన చేసే అలవాటు ఉంది, మోకరిల్లి. ఒకరు అర్జెంటుగా పరిగెత్తుకుంటూ టైం లేక బస్సు ఎక్కాడు. బస్సులో కూర్చున్న తర్వాత ప్రార్థన చేయలేదనే విషయం జ్ఞాపకం వచ్చింది. అక్కడ కళ్ళు మూసుకొని చేస్తే సరిపోతుంది. కండక్టర్ని పక్క జరిగి అక్కడ నువ్వు బస్సులో మోకరిల్లితే భక్త అతి భక్తి. నేనేమంటానంటే సందర్భోచితంగా పరిస్థితిని బట్టి నువ్వు చేయాలి. ఉంటే మరి అలా ఉంటారు, లేకపోతే అసలే ఉంటారు. అది ప్రాబ్లం ఇక్కడ. నేనేమంటానంటే అవకాశం ఉన్న చోట మీరు మోకరిల్లి ప్రార్థన చేయడానికి ప్రయారిటీ ఇవ్వండి. ఇంట్లో ఉన్నారు, చేయండి మోకరిల్లి. ఏమవుతుంది? పెద్ద పెద్ద భక్తులు మోకరిల్లారని చెప్తున్నారు. రెఫరెన్స్లు ఉంటే ఇస్తాను మీకు. అబద్ధాలు చెప్తున్నాను అనుకుంటున్నారేమో. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం వచనం చెప్పాను, ఎందుకంటే ఆ వచనం చెప్పకపోయినా మొత్తం చదువుతారని. ఆ వచనం ఒకటి ఇచ్చాను అనుకోండి, 9వ అధ్యాయం కాదు, ఎందుకైనా మంచిది చూపిస్తాను మీకు. దానియేలు గ్రంథం మళ్ళీ అక్కడ ఎక్కడ లేదంటే ఇంకొక అధ్యాయం చదవమంటాను మళ్ళీ. క్విక్, దానియేలు గ్రంథం. మోకరిల్లి ప్రార్థన చేసే అలవాటు ఉండాలని. 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథం 6:10. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకుని అతను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు ఉంది. చదవండి అది. తర్వాత అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 40వ వచనం. అపోస్తలుల కార్యం 9:40. పేతురు అందరినీ వెలుపలికి పంపి తర్వాత ఏముంది? మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. వీళ్ళందరూ మోకరిల్లి ప్రార్థన చేసిన వాళ్ళు. 7వ అధ్యాయము 60వ వచనం. స్టెఫెను మోకాళ్ళు నీ ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా 20 అనుకుంటాను, 100%. అపోస్తలుల కార్యం 20:36. పౌలు గారు 20:36. పౌలు గారు ఆ త్రీలాగు చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేశాడు. భక్తులు, పెద్ద పెద్ద భక్తులు, మహామహులు మోకాళ్ళుని ప్రార్థన చేశారు. వీళ్ళకి తెలియదేంటి? ఈరోజు మీకు వచ్చే ప్రశ్నలు వాళ్ళకి లేవేంటి? దానియేలు గారు, పౌలు గారు, పేతురు గారు, స్టెఫెన్ గారు వీళ్ళందరూ నిలబడి చేస్తే నువ్వు వినవా ప్రభు అని అన్నారేంటి? మీకు క్వశ్చన్ చెప్పనా? మనిషి మనసుపై బాడీ లాంగ్వేజ్ ప్రభావాలు పడుతుంటాయి. మీకు తెలియాలి అది. మామూలుగా కూర్చుంటే మానసికంగా ఒకలా ఉంటాడు, కుర్చీలో కూర్చుంటే ఇంకొకలా ఉంటాడు, కుర్చీ మీద కాలేసుకొని కూర్చుంటే ఇంకొకలా మారుతాడు. ప్రభావాలు ఇవన్నీ. కనుక దేవునితో మాట్లాడేటప్పుడు మనపై ఈ ప్రభావాలు ఉన్నాయి కనుక వాటిని మనసునందు పెట్టుకొని చక్కగా మోకరిల్లి ప్రార్థన చేయండి. మీరు వృద్ధులు కాకపోతే అలవాటు చేసుకోండి. ఇవన్నీ లేకపోతే దేవునికి మీరు దగ్గర అవ్వలేరు. సాతాను గడితే యుద్ధం చేయలేరు, వాడిని కొట్టలేరు, వాడిని జయించలేరు, పరలోకం రాదు. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఇవన్నీ క్రైస్తవుని యుద్ధోపకరణాలు. ఈ యుద్ధోపకరణాలన్నిటినీ పౌలు గారు అన్న మాట చూసి ముగించుకుందాం. కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయం. కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం, 3-4 వచనములు. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారం యుద్ధం చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి.
ఈ యుద్ధోపకరణాలన్నిటినీ మేము ధరించామంటున్నాడు పౌలు గారు. అలాంటి వారిని మాదిరికరంగా పెట్టుకొని అలాంటి వారి అడుగుజాడలలో నడిచి జయించిన వారుగా యేసుప్రభు వారి రాకడలో పాత్రులుగా ఎంచబడి యోగ్యులుగా ఎంచబడి పరలోకానికి వెళ్ళి మనందరం కూడా తండ్రి సింహాసనం నందు కూర్చొని నిత్య జీవాన్ని సంపాదించే జీవకిరీటాన్ని పొంది శాశ్వత కాలం అక్కడే ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుచు ఈ మాటలు ముగిస్తున్నాను చిన్న ప్రార్థనతో. ప్రేమగల తండ్రి, శోధనపై బైబిల్ బోధన తండ్రి, ఇన్ని విషయాలు మా అందరి రక్షణ కొరకు మీరు రాసి ఉంటే పఠించక మేమెంతో తప్పు చేస్తున్నాం తండ్రి. ఆ అవకాశాన్ని మీ పిల్లలకి ఈరోజు ఇచ్చినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ ఎత్తబడిన ప్రతి మాట ప్రతి ఒక్కరి రక్షణ కొరకు దోహదపడులాగున దీవించమని, తిరిగి సాయంత్రం జరగబోవు మీటింగ్లో కూడా మీ తోడును మాతో ఉంచి నడిపించమని, మీరే మహిమ పొందమని మీ ప్రియకుమారుడు మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచూ సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 11 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04065554355 లేదా 8106882392. గమనిక, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 గంటల వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.